ప్రాణాల మీదకి వస్తే నేనెంత నువ్వెంత నువ్వు అన్నప్పుడు నువ్వెంత నాకు ఇక లెక్కలు లేవు. ఇక నేనే పోతున్నా అనుకున్నప్పుడు నువ్వెంత అన్నా నేనే పోతున్నా అనుకున్నప్పుడు నువ్వెంత నేనేం అడుగుతున్నా మాకు పదవులు అవసరం లేదు కార్యకర్తలకు వాల్యూ ఇయ్యరు చాలు అంటున్నాం భుజం మీద చేసి నేను ఉన్నా అని చెప్పు చాలు అంతే చాలు అరే నీకు పెద్దన్న లెక్క ఉన్నారా బాబు అను నువ్వు పదవి ఇచ్చినా తీసుకునే తయారు లేం మేము మాకు కావాల్సింది అసలు అంటే గ్రౌండ్ లో కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు వాస్తవానికి మాట్లాడితే నిజంగా మీరు చెప్తున్నట్టు విలువ లేకుండా పోయింది. దానికి కారణం ఏంది అంటే కార్యకర్తలు దమ్ము లేకనా లేకపోతే పైన పెట్టేటోడు అంటే వడ్డించేటోడు మనోడైతే ఎడ కూర్చున్న ములియబొక్క పడుతుందేమో అంటారు కదా అదా మీరు అన్నట్టుగా 2 అంశాలు మాట్లాడదాం ఎక్కువ కూడా అవసరం లేదు. కాంగ్రెస్ వడ్డించేటోడు మనోడైతే కడుపు నింతది అనేది సామెత కరెక్టే. వడ్డించేటోడు మనోడు లేడు చూసేటోడు మనోడు లేడు ఎవడు కూడా కొత్తోడు అన్న నేను రైట్ హ్యాండ్ సీఎంకు రైట్ హ్యాండ్ ఎవరన్నా కాంగ్రెస్ జెండా పట్టుకున్నాడు రైట్ హ్యాండ్ సీఎంకు కొడుకు ఎవడన్నా బిడ్డలు ఎవరన్నా కొడుకులు ఎవరు కాంగ్రెస్ కార్యకర్తలు పీసీసీకి కొడుకులు బిడ్డలు ఎవరన్నా కాంగ్రెస్ కార్యకర్తలు ఎవడో బిజినెస్ మ్యాన్ వచ్చి వాడి టేబుల్ మీద వాడు కూర్చొని ఛాయ్ తాగితే మేము కింద నిలబడి గేట్ల కాడ వాచ్మెన్లమ్మా అన్న ఏం చేయాలన్నా మా బాధలు ఇలా రేవంత్ అన్న పిలిచి పదవి ఇచ్చినా తీసుకొని నేను బరాబర్ కాంగ్రెస్ పార్టీ కోసం ఒకవేళ నీకు కాదని 13 సార్లు పంపించినావు కదా నన్ను సస్పెండ్ చేయాలని నీ శిష్యులు పంపించిరో నువ్వు పంపించిరో తెలియదు నాకు 13 సార్లు పంపించిరు ఏఐసిసికి కానీ అక్కడున్న కెప్టెన్ అజయ్ సింగ్ యాదవ్ దేవేందర్ అన్న అక్కడున్న అరుణ్ అన్న మాజీ పిసిసి మధ్యప్రదేశ్ కరిగే సార్ కాడ ఒక 2 ఉంటారు కరిగే సారు ఈ పిల్లగాడు మంచోడు అని చెప్పేసి వీళ్ళు పంపించింది ఆమోదించలేదు. ఇక నాకే తిక్కలేసి నేనే పంపించిన ఇక ఈ పదవులు వద్దు ఏమొద్దు రాహుల్ గాంధీని పిఎం ఎట్లా వేయాలనో ప్రధానిని ఎట్లా వేయాలనో మాకు తెలుసు అని చెప్పేసి నేనే రాజీనామా లెటర్ పంపించినా కూడా ఆమోదిస్తాను. ఎందుకు ఇక వాళ్ళకు సిన్సియర్ వర్కర్ని వదిలేసుకు ఏఐసిసి ఇక్కడ చిల్లర ఉండదన్న ఏఐసిసి ఇక్కడ పాలిటిక్స్ లెక్క ఉండదు అక్కడ కష్టపడ్డ అన్న నాకు ఒకడు గాడ్ ఫాదర్ లేడన్నా ఏఐసిసి కోఆర్డినేటర్ దాకా పోయినా ఇక్కడ ఉన్న ముఖేష్ సార్ ఉండే ముఖేష్ అన్న చనిపోయింది ఇవాళ అంజనాన్న ఉండే పాపం ఆయన ఏజ్ పెరిగింది అప్పుడు నాగేంద్ర అన్న ఉండే బయటికి పోయిండు కానీ అక్కడ మాత్రం నన్ను కాపాడింది కెప్టెన్ అజయ్ సింగ్ యాదవ్ కరిగే సారే కదా ఓకే వాళ్ళకి డైరెక్ట్ ఉన్నా కాబట్టి నన్ను సస్పెండ్ చేయలేదు.